హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోగని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని బాబావాన్ని కోరుకుంటున్నాను. ఇదైతే నేను చిన్న మ్యాట్ అండి, మనం పారాయణ చేసుకునేటప్పుడు కూర్చొని చదువుకుంటాను అనమాట. వేసుకున్నాను. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. రైస్ అనేది నానబెట్టేసాను అనమాట. అయితే ఇక్కడ ఇంకా మీగడ తీద్దాము అని చెప్పనేసి అయితే వెనపూస చేసి తీసాను అనమాట. అంటే నార్మల్గా మీగడంతా కలెక్ట్ చేస్తాను కదా, ఆ మీగడలో కొంచెం సీజన్ చల్లగా ఉన్నప్పుడైతే వేడి నీళ్ళు జల్లుతాను. అదే సీజన్ వేడిగా సమ్మర్గా ఉన్నట్టయితే చన్నీళ్ళు జల్లుతాను అనమాట. అప్పుడు వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఈరోజు కూర వచ్చేటప్పటికి కాకరకాయ ఫ్రై చేసి దోసకాయ బంగాళదుంప అనేది వండాను అనమాట. ఎగ్స్ అనేవి పెట్టాను. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి. బట్టలు కూడా నిన్న ఉతికిని ఆరుతాయో లేదో అన్నట్టుగా పైన అయితే వేసానే కానీ వాటి కాపలా వేయడం సరిపోతుందనమాట. ఇంకా మా నేరేడు చెట్టు చూసారా, మా నేరేడు కాయలు చూసారా ఎలా పడిపోతున్నాయో అస్సలు బాబోయ్. ఇంకా వర్షం పడింది, ఇంకా కాయ సైజు పెరిగిపోద్ది, టేస్ట్ బాగుంటుంది, కండ బాగా ఉంటుంది అనమాట. గింజ తక్కువ కండ ఎక్కువ అనమాట. మా కాయలు చాలా బాగుంటాయి. కాకపోతే క్లీన్ చేసుకు తినాలండి. చాలా వరకు గబ్బిలాలు పురుగులు ఏయోటి కొరికేస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడు తీసుకున్నా క్లీన్ చేసుకుని తింటాము. కింద చూసారు ఎలా రాలిపోతున్నాయో, కొమ్మకి ఉన్నాయి అనమాట. చాలా ఉంది పూత అనేది, చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయి. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా వేరుగుంది తీసుకుని వెళ్తారనమాట. రోడ్డు చూడండి అసలు ఇంకా ఎలా అయిపోతుందో మాకు. ఆ కాయలు పైనుంచి టప్ 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 అని పడిపోయి రోడ్డు అంతా అలా అయిపోతుంది. ఇంకా వర్షం వస్తే చెప్పలేము, నడవలేము కూడా, ఈగలు కూడా వచ్చేస్తాయి. మా ఆపోజిట్ క్వార్టర్ వాళ్ళకి ఉంది కానీ అదంత కాపు కాయదు. ఏదో అంత కాపు అంతా అయిపోయి సీజన్ అయిపోయిన లాస్ట్లో ఏదో ఒక 10-15 కాయలు కాస్తుంది అనమాట. ఈ చెట్టు పేరు తెలుసా మీకు? ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకులేండి నేనే చెప్పేస్తాను మళ్ళీ. ఇప్పుడు భృంగరాజు అని అంటారు, గుంట కలగరాకు భృంగరాజు అంటారు. చేలగట్టుల్లో బాగా ఉంటుంది ఇది, పిచ్చి మొక్కలాగా. అది జుట్టుకు వాడతారనమాట. దానికి పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉందన్నమాట. ఇదివరకు మా ఇంటి దగ్గర ఒక టీచర్ గారు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో ఇది ఉండేది. వాళ్ళ మనవరాళ్ళ జుట్టు చాలా పెద్దగా ఉండేది అనమాట. ఆ టీచర్ గారు కాదు, వాళ్ళ అమ్మాయి టీచర్. మనవరాళ్ళ జుట్లు చాలా పెద్దగా ఉంటాయి. ఏం వాడుతున్నారు అంటే గుంతకలగరాకు వాడుతున్నాను అని చెప్తారు. ఏది చూపించండి అని చెప్పని అడిగితే అస్సలు చూపించేవాళ్ళు కాదు. ఒక ఆకన్నా ఇవ్వండి, విత్తనాలు ఉంటే ఇవ్వండి, వేసుకుంటామని ఎవరు అడిగినా కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు అదేదో పెద్ద లంకి బిందులు దొరికినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు అనమాట. దొడ్లో ఆ మొక్క ఉండేసరికి అది వాడుతున్నాము బాబే, అది గర్వం అంతే, అంతకుమించి ఏం లేదని అనిపించేది. మా మనవరాళ్ళే జుట్టు పెరగాలి, ఇంకెవరిది పెరగకూడదు అన్న ఫీలింగ్తో మొక్క కూడా చూపించేవాళ్ళు కాదు. కనీసం ఎలా ఉండేదో చెప్పేవాళ్ళు కూడా కాదనమాట. అసలు అమ్మో ఎంత పెద్ద స్టోరీ చేసేసేవాళ్ళు వాళ్ళైతే ఆ చెట్టుకి. ఇప్పుడు చూస్తే మాకు డాబా పైన పిచ్చగా ఉంది అది, కానీ నాకే ఒళ్ళు వంగదనమాట అది చేసుకోవడానికి. అది ఆకు కోసి నీళ్ళ శుభ్రంగా కడిగి కొంచెం తడి లేకుండా ఆరపెట్టేసి కొబ్బరి నూనెలో వేసి కాసుకుని తలకి రాసుకుంటే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందంట. నాకు తెలియదు. ఇంకా చేద్దాంలా ఫ్యూచర్లో అని చెప్పని పెంచుతున్నాను. ఇప్పుడే కట్ చేస్తే పోతుంది కదా, ఇంకొంచెం పెరగని అని చెప్పనేసి అయితే ఊరుకున్నాను. ఇంకా నేను వంట అయితే కంప్లీట్ చేద్దాంలే తర్వాత అని చెప్పనేసి ముందు పారాయణ అయితే చేసేసాను అనమాట. ఈరోజు మన పారాయణలో మంచి విషయాలు వచ్చేటప్పటికి బాబా స్వయంగా చెప్పిన మాటలు ఏంటి అంటే, మనము ఈ జన్మలో ఎవరినైనా కలుస్తున్నాము అంటే ఏ జంతువైనా, మనిషి అయినా, పక్షి అయినా, ఏ జీవినైనా మనం కలుస్తున్నామంటే ఆ జీవికి మనకి ఏదో ఒక రుణానుబంధం ఉండటం వల్లనే మనం అలా కలుస్తామన్నమాట. మనం అలా కలవడం అంటే ఆ జీవి మనకన్నా రుణపడి ఉండాలా, లేదంటే మనమన్నా వాళ్ళకి రుణపడి ఉండడం, కింద జన్మలో ఉండడం వల్లనే ఈ జన్మలో వచ్చి ఒకళ్ళ రుణం ఒకళ్ళు తీర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అలా అందువల్లనే ప్రతి ఒక్కరు, ఇప్పుడు భార్య భర్త కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, మనకి అలా రుణానుబంధం ఉండడం వల్లనే మనం వాళ్ళని కలుస్తాము. ఆ రుణం అనేది ఈ జన్మలో తీర్చుకుంటాం అన్నమాట. ఇంకా మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా కూడా మనము లేదు అని సాత్వికంగా చెప్పాలి. అంటే కుదరటం లేదు, ఇప్పుడు లేదు, ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా ఏదో చెప్పాలి. కానీ మనం కఠినంగా, దారుణంగా, వాళ్ళని అవమానించే విధంగా, బాధ పెట్టే విధంగా అయితే మనం మాట్లాడకూడదు అనమాట. సాత్వికంగా, సానుకూలంగా సమాధానం అనేది చెప్పాలి. ఇవ్వడం ఇష్టం ఉంటుంది, సహాయం చేయడం ఇష్టం ఉంటే సహాయం చేయొచ్చు. చేయడం ఇష్టం లేకపోయినా, అంటే చేసే శక్తి ఉండి
సహాయం చేయడం ఆ మనిషికి ఇష్టం లేకపోయినా కూడా మంచిగా చెప్పాలి సమాధానం, అంతేగాని కటువుగా చెప్పకూడదు అనేదన్నమాట. మన దగ్గరికి ఎవరైనా వచ్చినా సహాయం కోసం అలా సహాయం చేయాలి, చేయకపోతే మంచిగా చెప్పి పంపించాలి, కానీ వాళ్ళని కటువుగా మాట్లాడి బాధ పెట్టకూడదు. మన వసారా నలుగురు కూర్చోవడానికి ఉపయోగపడాలి, మన వల్ల ఎవరైనా నలుగురు మేలు పొందాలి, మంచి జరగాలి అనే నిరంతరం మనం ఆలోచిస్తూ చేస్తూనే దానిని ఫాలో అవుతూనే ఉండాలన్నమాట. అంతేగాని మనం ఎందుకు చేయాలి మనకెవరు చేయట్లేదు అనే వ్యతిరేక గుణము మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదనమాట. ఇప్పుడున్న రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే మన వరకు వచ్చేటప్పటికి మనం స్వార్థంగా ఆలోచిస్తాం. నాకు అది కావాలి, నాకు అది రావాలి, నాకే జరగాలి అని. ఏదైనా జరగాలి అంటే మన గురించి మనమైతే స్వార్థంగా ఆలోచిస్తాం. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలంటే తప్పులు ఎతుకుతామన్నమాట కదా. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే మనకే కావాలి, మాకే రావాలని స్వార్థం అవుతుంది. అది ఎదుటి వాళ్ళ గురించి స్వార్థంగా ఆలోచించి వాళ్ళకి జరగాలి, వాళ్ళకి అలా ఉండాలి, వాళ్ళకి మంచి జరగాలి అని అనుకుంటామా? అనుకోము. మన గురించి మనం కోరుకునేది స్వార్థం. ఎదుటి వాళ్ళ గురించి తప్పులు ఎతుకుతాం. అదిగో అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, అప్పుడు అలా అంటున్నారు, ఇప్పుడు ఎలా అంటున్నారు అని చెప్పని ఎదుటి వాళ్ళు తప్పులు ఎతుకుతాం. అదే రివర్స్గా ఆలోచించుకొని మనలో మనం తప్పులు ఎతుక్కుంటామా? మనం అప్పుడు అలా అన్నాం కదా వాళ్ళని, మనం అప్పుడు అలా చేశాం కదా, అప్పుడు అలా జరిగింది మన వల్ల పొరపాటు, మనం అప్పుడు నోరు జారేమో, మనం వాళ్ళ గురించి చెడుగా అనుకున్నామో, అయ్యో మనం లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడామే, వాళ్ళ గురించి మనం ఇలా ఆలోచిస్తున్నామే అనే మనలో మనం తప్పులు ఎత్తుక్కుంటామా? ఎత్తుక్కోము. అదే రకంగా ఎదుటి వాళ్ళ గురించి స్వార్థంగా ఆలోచిస్తామా? వాళ్ళకి అలా జరగాలి, ఇలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామా? కోరుకోము. మనిషి అంటే అంతే. మన వరకు వస్తే మనకు స్వార్థంగా ఆలోచిస్తారు, ఎదుటి వరకు వస్తే వాళ్ళలో తప్పులు ఎదుగుతారు. తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు అనే పోయం కూడా ఉంది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. మనలో ఎదుటి వాళ్ళ తప్పులన్నీ ఏరేవాళ్ళంట తమ తప్పును తెలుసుకోరంట. గురువింద కింద సామెత కూడా ఉంది. ఆ గురువింద గింజ అంట తన సీటు కింద ఉన్న రంగు తనకు తెలియదంట, అంతర్ రంగుల గురించి చెప్తుందంట. తాను పైన నల్లగా ఉంటుంది, కింద ఎరుపుగా ఉంటుంది. దిష్టి పూసలను కూడా కడతారు కొన్ని ప్రాంతాల్లో, గురువింద గింజ అంటారు. అది దాని కింద ఉన్న రంగు తెలియదు, కానీ చుట్టుపక్కల రంగుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అలాగే మనం కూడా మీరని చెప్పట్లేదు, మనలో మనం కూడా అందరినీ కలిపి మనలో ఎంత గొప్పోళ్ళైనా ఏదో ఒక మిస్టేక్ అనేది ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. ఉండకుండా ఉన్నారంటే వాళ్ళు నిజంగా గొప్ప ఆధ్యాత్మికత తెలిసిన పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, యోగులు అయ్యి ఉంటారనమాట. ఈ సామాన్య ప్రపంచంలో అది చాలా కష్టం అనమాట. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఉండరు. అవి ఉంటే నిజంగా మనకు బోధించే గురువులే అవుతారనమాట. అంతమించి ఇంకేది లేదు. అలా మన తప్పులు మనము తెలుసుకోవాలి, ఎదుటివారికి చెప్పి వాళ్ళు వినే ఉద్దేశం ఉంటే వాళ్ళకే చెప్పగలగాలి, సరిచేయగలగాలి. ఎవరో వరకు అక్కర్లేదండి. మన ఇంట్లో పెరిగే పిల్లలు కానివ్వండి, మన ఇంట్లో మనకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా సరే మనలో మన తప్పులు ఎన్నుకొని మనం కరెక్షన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎవరి గురించో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎందుకు ఇంటి దగ్గర ఆడవాళ్ళు కానీ బయట మగవాళ్ళు కానీ ఎంతోమంది ఉంటారు. వాళ్ళు పని అవ్వగానే ఎల్లి మీద పిల్లి మీద ఎల్లి అన్నట్టు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఈవెన్ నేనైనా సరే ఎవరన్నా చెప్తే నా అంతటి నేనైతే ఎవరితో మాట్లాడనండి. ఇదివరకు మాట్లాడేదాన్ని కానీ మానేశాను. ఇప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకుని చదివి ముందుకెళ్ళే కొద్దీ ఆధ్యాత్మికతలో నా అంతటి నేనుగా ఓపెన్గా మాట్లాడడం అయితే మానేశాను. ఒకళ్ళ గురించి ఎవరన్నా చెప్తే వింటాను, విని అంటాను, తెలిస్తే అవును అంటాను, తెలియకపోతే ఏమో అని చెప్పని అంటాను. కానీ నా వరకు నేనైతే ఎత్తి వాళ్ళ గురించి మాట్లాడడం అయితే మానేశాను అనమాట. ఇంకా వాళ్ళు చెప్పింది కూడా వినకపోతే ఇంకా మనల్ని విచిత్రంగా అబ్బో వచ్చారమ్మా అన్నట్టుగా చూస్తారు. ఎందుకు వాళ్ళతో అలా అనిపించుకోవాలని రామా అనుకుంటా మనసులో, బయటకు మాత్రం అంటా వింటూ ఉంటాం అనమాట. అంతవరకే. అంతేగాని మన నోరు కూడా తెరిచి మనం కూడా మాట్లాడామంటే ఆ పాపంలో మనకు కూడా సగం భాగం వచ్చేస్తుంది అనమాట. అలా ఎవరి గురించి అయినా మనుషుల గురించి మనం తెలియక ఏ రకంగా అయినా మాట్లాడినా కూడా అది మనకి వాగ్దోషం కింద మన ఖాతాలో పాపం అనేది పడిపోతుంది. కాబట్టి ఎవరి గురించి అయినా సరే విషయం తెలిసినా సరే మనం మాట్లాడకూడదు, తెలియకపోతే ఆ విషయం గురించి అసలు మాట్లాడకూడదు. అలాగే ఇంకో విషయం చెప్పింది ఏంటంటే బాబావారు, మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడకూడదు అని చెప్తారు. అంటే ఆయన ఒకసారి ఇలాగే లిండివాగ్కి వెళ్ళి వస్తుంటే ఒక భక్తుడు వేరే ఫ్రెండ్ లేని సమయంలో వెరైటీగా అతన్ని తిట్టి మాట్లాడితే బాబా చెప్తారు, ఆ పంది చూడు ఒక కసువుని ఎంత రుచిగా తింటుందో, నీ ప్రవర్తన కూడా అలాగే ఉంది, నీ ఫ్రెండు లేనప్పుడు తన గురించి మాట్లాడుతున్నావా అని చెప్పని మందలేస్తారనమాట. ఇంకా అలా జరుగుతుంది. అయితే ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ బ్యాగ్లో అయితే వంట కంప్లీట్ అయిపోయింది. దోసకాయ బంగాళదుంప చేసి
కాకరకాయ ఫ్రై అయితే వేశాను. కాకరకాయ పిల్లలు తినరు అనమాట, అందుకే దోసకాయ బంగాళదుంప అయితే వేశాను. కాకరకాయ తర్వాత వండుతున్నాను అనమాట, పిల్లలకి అంత అవసరం లేదు. కానీ నెయ్యి అయితే కాగిపోయింది, కరగపెట్టేశాను. మొన్న మా అమ్మ పార్సిల్లో సున్ను పంపించారు, అంటే మినుములు విసిరి సున్ను పంపించారు. ఈ నెయ్యి కలిపి సున్నుండలు చుడదాంలే అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.